చాలా సింపుల్గా చేసుకునే మష్రూమ్ కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే మష్రూమ్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి తీసుకున్నానండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని అందులోనే రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకున్నానండి. ఓకే, మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేను. దాన్ని కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కూరకు సరిపడ కారం కూడా వేసేసుకుంటున్నాను నేను. కారం కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ ముక్కలు వేసేసుకుంటున్నాను నేను. మష్రూమ్స్ కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మష్రూమ్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది. మష్రూమ్స్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూసారుగా. ఈ మొత్తం ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకుందాం. ఓకే అండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఓకే, ఇంకా వాటర్ అయితే చాలానే ఉంది. ఈ వాటర్ కూడా కాస్త ఎవాపరేట్ అయిపోయే వరకు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఓకేనండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయిందంటే వాటర్ పోయిందంటే చూసారుగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటున్నాను నేను. ఈ గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. మనకి మష్రూమ్స్లో ఉండే వాటర్ తోటి మష్రూమ్ మొత్తం ఉడికిపోతుందండి. అయినా నేను కొద్దిగా వాటర్ మాత్రం వేస్తానండి నేను, ఎందుకంటే కాస్త పచ్చివాసన కానీ ఏమన్నా ఉన్నా కూడా పోతుందని. ఏ కాయగూరకైనా సరే కొద్దిగా వాటర్ వేస్తే కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకూడదండి. ఒక 1/2 టీ గ్లాస్ వరకు వేసాను. బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకేనండి, కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. ఓకేనండి, ఇది ఎంతో టేస్టీగా ఉండే, అన్నంలోకే కాదు బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.